హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో కార్తీక మాసం స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏదైనా స్పెషల్ డిష్ చేయాలంటే గనక సింపుల్‌గా అప్పటికప్పుడు 15 మినిట్స్‌లో అయిపోయే రెసిపీ వెజ్ బిర్యానీ అండ్ ఆలు మసాలా కర్రీ. కార్తీక మాసంలో మనం ఎక్కువ అయ్యప్ప స్వాములకు భోజనాలు పెడుతుంటాం కదా! అలాంటప్పుడు ఈ డిష్ చేసుకుంటే బాగా కుదురుతుంది. అలాంటి డిష్‌ని మనం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడయ్యాక హోల్ గరం మసాలా అన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నేను ఇక్కడ అర కేజీ రైస్‌తో చేసి చూపిస్తున్నాను. ఈ రైస్‌కి తగినన్ని కాయగూర ముక్కలు తీసుకోవాలి. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా తీసుకోవచ్చు. నేను బీన్స్, క్యారెట్, ఆలు, బఠానీ, కొద్దిగా కరివేపాకు, క్యాబేజ్ ఇవన్నీ తీసుకున్నాను. వీటన్నిటిని వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్కని దంచుకుని తీసుకుని వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేశాక ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాయగూరల ముక్కలన్నీ ఒక 80% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టమాటాకు బదులు పెరుగైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న రైస్‌ని వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఉంచుకుంటే రైస్ బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా వేసుకున్నాక ఈ రైస్‌లో ఉండే వాటర్ అంతా కొద్దిగా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కలిపేస్తే రైస్ ముక్కలలో అయిపోతుంది. నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మీకు టమాటా వేసుకుంటే పెరుగు వేసుకోవాల్సిన లేదు. టమాటా వేసుకోకపోతే కనుక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్‌ని తీసుకున్నామో ఆ కప్పుతో కొద్దిగా తగ్గించుకొని వాటర్ వేసుకోవాలి. నేను 2 కప్పుల రైస్‌ని తీసుకున్నాను. అందుకు 3 కప్పుల వాటర్ వేసుకున్నాను. నార్మల్ రైస్ అయితే ఒక కప్పుకి 2 కప్పుల నీళ్లు వేసేసుకోవచ్చు. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే గనుక అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందని చెక్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకుని వెంటనే కలిపేయకూడదు. ఒక 5 నిమిషాలు పక్కనుంచుకొని ఆ తర్వాత ఈ విధంగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ. చూడండి వెజ్ బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. కుక్కర్‌లో కూడా చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను చెప్పిన ఈ కొలతలు టిప్స్ ఫాలో అయ్యి చేసుకుంటే. ఈ వెజ్ బిర్యానీ కాంబినేషన్‌గా ఆలు గ్రేవీ కర్రీ. ఈ గ్రేవీ కర్రీని ఉల్లిపాయ లేకుండా ఏ విధంగా తయారు చేయాలో చెప్తున్నానో, అదే మంచి గ్రేవీతో మంచి టేస్టీగా ఉండే విధంగా ఈ విధంగా ట్రై చేయండి. ఆలు గ్రేవీ కర్రీ చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. బిర్యానీలోనే కాదు చపాతీ, రైస్‌లో కూడా బావుంటుంది. ఈ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలుక్కాయలు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే గుప్పెడు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. మీకు నచ్చితే కొద్దిగా గసగసాలు కూడా వేసుకొని మొత్తం అన్నిటిని దోరగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న మసాలాలన్నింటినీ మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడం కోసం మనం ఉల్లిపాయలు ఉపయోగించట్లేదు కాబట్టి ఈ మసాలా పొడితోనే ఎక్కువ గ్రేవీ వస్తుంది. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్‌ను హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుని టమాటాలను మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లంలో ఉన్న పచ్చి వాసన కూడా పోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి.
మీకు నచ్చితే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మసాలా పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసుకోవాలి. పొడి వేసుకుని 1 నిమిషం పాటు ఈ మసాలా అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకుని కలుపుకుంటే కర్రీ అనేది గడ్డలు కట్టకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఈ కర్రీ త్వరగా చేసుకోవాలంటే ఉడకబెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని తగినంత వాటర్ వేసుకుని స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న కర్రీని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ. మంచి గ్రేవీతో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ బిర్యానీకి కాంబినేషన్గా ఉల్లి చట్నీ లేకపోతే చాలామంది తినలేరు. ఆ ఉల్లి చట్నీకి బదులుగా కీరా ముక్కల్ని పెరుగులోకి వేసుకుని కొద్దిగా క్యారెట్ తురుము వేసుకుని సాల్ట్ కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని అలా చేసుకున్న పెరుగు చట్నీతో ఈ బిర్యానీని టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే కార్తీక మాసంలో మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.